పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు ఏప్రిల్ 21వ తారీఖు. యోహాను సువార్త 6వ అధ్యాయము 30వ వచనము నుండి 35వ వచనం వరకు. అంతటా నిన్ను విశ్వసించుటకు మాకు ఎట్టి గురుతు ఇచ్చెదవు, ఏ క్రియలు చేసెదవు అని వారు మరలా ప్రశ్నించిరి. వారు భుజించుటకు ఆయన పరలోకము నుండి ఆహారమును ప్రసాదించెను అని వ్రాయబడినట్లు మా పితరులకు ఎడారిలో మన్నా భోజనము లభించెను అని వారు ఆయనతో చెప్పిరి. పరలోకము నుండి వచ్చిన ఆహారమును మీకిచ్చినది మోషే కాదు, కాని నా తండ్రియే మీకు పరలోకము నుండి నిజమైన ఆహారమును ప్రసాదించును. దేవుని ఆహారము పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమును ఒసగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు వారితో అనెను. అయ్యా, ఎల్లప్పుడూ ఆ ఆహారమును మాకు ఒసగుము అని వారు అడిగిరి. అందుకు యేసు, నేనే జీవాహారమును. నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికిని ఆకలి కొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నడను దప్పిక కొనడు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనము.